ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు? నిన్న అద్భుతంగా సభ జరిగింది. ఇది 2వ రోజు. మీ కుటుంబాలతో రండి. దేవుడు ఎంతో మంది జీవితాలు దర్శిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఉదయకాలం 5 నుంచి 6 వాగ్దానము, ప్రార్థన, ఈ లైవ్ చూడండి, ప్రేయర్లు ఏకీభవించండి. మనందరం కలిసి ప్రభు రాజ్యం కట్టడానికి కదండి మనం ప్రార్థన చేసేది, దేవునితో గడిపేది. ఆయన తప్ప మనకెవరున్నారు? ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేము. యేసయ్యతో మన జీవితం ఉండాలి. రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిశ్చయమైనటువంటి జీవితం కలిగి ఉండటానికి దేవుడు మనకిచ్చే అవకాశం. కాబట్టి ఇస్తున్న అవకాశం దేవుళ్ళు ఎదుగుటకు. మారు మనసు లేనివారు, రక్షణ లేనివారు, దేవుని బిడ్డల ప్రేమతో మనవి చేస్తున్న యేసుని మీ హృదయంలో చేర్చుకోండి. ఆయన రక్షకుడు, దేవుడు నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. యేసయ్యను నమ్ముకుంటే నీకు ఆశీర్వాదం, శాశ్వత జీవం, ఆయన నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు. కాబట్టి కష్టాలు, దుఃఖాలు, సమస్యలు ఎంతకాలం అండి? ఎన్ని ప్రార్థనలు అనేది విసిగిపోతున్నారా? ఎంత దుష్టులు లేచారండి మా మీద, అపవాది మా మీద. ఎవ్వరు నిన్నేం చేయలేరు, ఎవ్వరూ నిన్నేం చేయలేరు దేవుని అనుమతి లేకుండా. నీ పిల్లల మీద, నీ మీద చెయ్యి వేసేవారు విర్రగొట్టబడబోతుంది శత్రుకాడి. నీ కుటుంబాన్ని కబ్జా చేసిన దురాత్మలు కాలిపోబోతున్నాయి. నీ ఇంటిని పీడిస్తున్న శత్రువు ఓడిపోబోతున్నాడు. ధైర్యంగా ఉండు సహోదరి, సహోదరుడా. నీ కన్నీరు నాట్యంగా మారబోతుంది. దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు. ఒక వాగ్దానం చదువుకొని ప్రార్థన చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. ఎవరి భయం లేకుండా నీవు పండుకుందువు, అనేకులు నీతో విన్నపము చేసెదరు. ఎవరి భయం నీకు ఇప్పుడు? ఎవరి భయం ఉంది? ఏ భయం ఉంది? అప్పుల భయమా? ఆర్థిక భయమా? కుటుంబ పోరాటమా? భర్త భయమా? భార్య భయమా? రకరకాల సమస్యల. దేవుడు ఏమంటున్నాడు? ఎవరి భయము లేకుండా నిన్ను నేను చేస్తా. ఏ భయములో నువ్వు పడకుండా, ఏ భయము నిన్ను పీడించకుండా, ఎవరి భయము నిన్ను వెంటాడకుండా, ఏ శత్రు భయమైనా, ఏ రోగ భయమైనా. అమ్మో వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందండి, నాకు ఇట్లా, వాళ్ళకి ఇది వచ్చిందండి, నాకు ఇట్లా, వాళ్ళకి అది వచ్చింది, ఏదో అప్పులు పెరిగాయి, కోర్టు కేసు ఏంటండి, ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని పీడిస్తున్నారు. నిన్ను బాధ పెట్టేవారిని దేవుడు విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకో. నిన్ను గాయపరిచేవారిని ఆయన వదిలిపెట్టాడు. నీ కళ్ళారా చూస్తావు నీ శత్రువుల యొక్క ఇదిని. క్షమించి వదిలిపెట్టి ప్రార్థన చేయి. క్షమించు శత్రువులని, దేవుడు చూసుకుంటాడు. కానీ నీకు అన్యాయం జరగదు. నీ కోర్టు కేసు, నీ భూ సంబంధమైన బంధకాలు, అక్రమంగా నీ మీద పెట్టిన నిందలు, గాయాలు అన్నిటికీ దేవుడు జవాబిస్తాడు. కాబట్టి ప్రభు రక్షణ, క్షేమము, కృప, ఆరోగ్యము, దీవెన నా ప్రభు చేతిలో ఉంది. కాబట్టి ఎంతమంది వాగ్దానాలు తీసుకుంటున్నారు? ఏ భయము లేకుండా, ఎవరి భయము నుండి, ప్రతి భయము నుంచి కూడా, ఎవరి భయము, ఏ భయము, ప్రతి భయము, ఇన్ని విధాలుగా దేవుడు నిన్ను కాపాడతాడు. కాబట్టి నీ జీవితాన్ని దేవుడు భద్రపరచబోతుండగా ఎవరు నీ మీదకి రాకుండా, ఎవరి భయము నీ మీద, ఎవరి వలన నువ్వు భయపడకుండా నీకు భయపడేవారుగా దేవుడు చేయబోతున్నాడు. అటు ధైర్యం తెచ్చుకోండి. నీ మీద ఎవరి భారం ఉండదు. నీ విన్నపములు అనేకుల కొరకు నువ్వు విన్నపాలు చేయబోతున్నావు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ప్రతి భయం నుండి నిన్ను విడిపించి నీవు అనేకుల కొరకు ప్రార్థన చేసే పాత్రగా నేను చేయబోతున్నాడు. కాబట్టి అనేకులు వచ్చి వారి విన్నపాలు నీకు చేస్తారు. అనేకులకు ఒక బ్లెస్సెడ్ ఉమెన్గా, బ్లెస్సెడ్ అంటే ఒక మంచి ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా దేవుడు ఒక సేవకునిగా నేను ఉంచబోతున్నాడు. ఎవరి వలన వచ్చే పోరాటం నీ మీద పడకుండా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. నేనైతే ఒకటి నమ్ముతున్నాను. ఈ వాక్యం చదువుతున్నాడు, మాట చెప్తున్నప్పుడు మమ్మల్ని శత్రువు ఎంత లేచి దేవుడు వాటిని అణగదొక్కబోతున్నాడు. కాబట్టి ఈరోజు నీవు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా ప్రతి భయము నుంచి నిన్ను విడిపించి అనేకులను ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచేదను. అందరు చెప్పండి, ప్రతి భయము నుంచి, ప్రతి భయపడే శోధన నుంచి. నాకు ఈ మాట ఎందుకో మాటికి రిపీట్ చేస్తున్నాను, ఎందుకో తెలుసా? ఒక బలమైన ఆ వాక్కు నాలో రిలీజ్ అవుతుంది. ప్రతి శోధన అనే భయము నుంచి విడిపించి నిన్ను ఆశీర్వాదకరంగా చేసేదను. మళ్ళీ చెప్పండి, ప్రతి శోధన అనే భయం నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచేదను, చేసేదను. ఆమెన్. కాబట్టి అందరం ప్రార్థన చేసుకుందాం. దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, మరణ భయం, రోగ భయం, వ్యాధి భయం, కోర్టు కేసు భయం, అప్పుల భయం, శాపం అనే భయం, నిందలనే భయం, అబద్ధములనే మోసం అనే ప్రతి భయపడే ఇన్సిడెంట్, ఆ శోధనని భయం నుంచి విడుదల పొందాలా ప్రభా. శత్రువు వారి ప్రతి కుటుంబంలో ఓడిపోవాలా. దుష్టుడు లయపరచబడాలి. కల్వరి మినిస్ట్రీస్లో వాని రాజ్యం కూలిపోవాలి యేసునామంలో. అయ్యా, ఎవరెవరు ఏ శోధనలు, ఇతర దేశాల్లో మా ప్రతి ఒక్కరికి భయము, శోధన తొలగాల. ప్రపంచ దేశములు నాయన రక్షణ పొందాలి. భారతదేశం రక్షించబడాలి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ, బర్త్డే బిడ్డలు దీవిస్తూ వారు ఆశీర్వాదకరంగా ఉందరుగాక. కల్వరి మినిస్ట్రీని బ్లెస్ చేస్తున్నాం. సేవకుల్ని, సంఘాలని, దైవజనులు దీవించబడి వారు గొప్పవారు కావాలి. అయ్యా, ఎవరెవరి వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నా వారి మీద ప్రతి కాడి వీరికి భయం అనే శోధన నుండి తప్పించి గొప్పవారు ఉన్నట్లు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇంకా జరగబోతున్న ప్రతి సభల్లోని హస్తం ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, నేను నమ్ముతున్నాను ఈ వాగ్దానం ప్రతి ఒక్కరు కూడా
లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్, ఫేస్బుక్ అందరికీ పరిచయం చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.